హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈస్ కళ్యాణ్. ఇప్పుడు ఇది మనం ఎన్సీఆర్టీ సిరీస్ స్టార్ట్ చేశాను అనమాట. ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే, చాలామంది యూపీఎస్సీ చదివే వాళ్ళు ఉంటారు, ఏపీపీఎస్సీకి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కొంచెం బేసిక్స్ అనేది రావడం కోసం మనకి ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఈ ఎన్సీఆర్టీ బుక్స్ మరి 10th క్లాస్ది ఫస్ట్ ఎందుకు తీసుకున్నాను అంటే, 10th క్లాస్ ఇప్పుడు ఏపీ 10th క్లాస్ వాళ్ళకు కూడా ఇది ఎస్సీఆర్టీకి సంబంధించి ఇదే సిలబస్ ఉంది కాబట్టి ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది రివిజన్ పర్పస్ అని నేను అది తీసుకున్నాను. మనం వైపు మిగతా క్లాసెస్ కూడా నేను చేస్తానండి. అయితే ప్రస్తుతానికి ఫస్ట్ మనం 10th క్లాస్ సంబంధించిన జియోగ్రఫీలో రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ అనే లెసన్ తీసుకున్నాను నేను. ఈ రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ అనే లెసన్ సంబంధించి అసలు ఏంటి, ఇది ఓవరాల్గా మనం ఇక్కడ దేని గురించి చూస్తాం ఏంటనేది చూస్తే మనకి రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు మన రీసోర్స్ అంటే ఏంటి అనేది చూడాలి. ఫస్ట్ రీసోర్స్ సంబంధించిన డెవలప్మెంట్ ఎలా చేయాలి, రీసోర్స్ డెవలప్మెంట్ ఎలా ఉన్నాయి. ఈ లెసన్లో మనం రీసోర్సెస్ గురించి చూసేటప్పుడు ఓవరాల్గా అసలు రీసోర్సెస్ అంటే ఏంటి, రీసోర్సెస్ సంబంధించిన డెఫినేషన్ ఏంటి, దానికి సంబంధించి ఎటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయి, అలాగే ఇది ఏ విధంగా క్లాసిఫై చేశారు, ఏ బేసిస్న ఏ రకంగా క్లాసిఫై చేశారు, అలాగే ఈ రీసోర్సెస్లో మనకి క్లాసిఫికేషన్లో న్యాచురల్ రీసోర్సెస్, హ్యూమన్ రీసోర్సెస్ వాటి గురించి, ప్లస్ ఇంకొకటి రీసోర్స్ కన్జర్వేషన్ ప్లాన్స్, రీసోర్స్ డెవలప్మెంటల్ ప్లాన్స్ ఇవన్నీ చూస్తాం అనమాట. అలాగే మనం ఇంకా ల్యాండ్ని ఒక రీసోర్స్గా తీసుకుని ల్యాండ్ రీసోర్స్గా ఎలా ఉపయోగపడుతుంది, ల్యాండ్ యూటిలైజేషన్ ఎలా ఉంది, అలాగే ఇండియాలో ల్యాండ్కి సంబంధించిన యూసేజ్ ఎలా ఉంది, అలాగే ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే ఏంటి, ల్యాండ్ డిగ్రేడేషన్కి కారణాలు ఏంటి, అలాగే ల్యాండ్ కన్జర్వేషన్ వీటన్నిటి గురించి చూస్తాం. అట్ ద సేమ్ టైం మనం సాయిల్ గురించి కూడా చూస్తాం అన్నమాట. సాయిల్ యాజ్ ఎ రీసోర్స్, అంటే సాయిల్ కూడా ఒక రీసోర్స్ కాబట్టి ఆ సాయిల్ని ఒక రీసోర్స్గా చూసినప్పుడు సాయిల్ అంటే ఏంటి, దానికి సంబంధించిన క్లాసిఫికేషన్ ఉందా, ఆ క్లాసిఫికేషన్ ఉంటే అవి ఎన్ని రకాలుగా సాయిల్ ఉంది, ఆ సాయిల్లో ఒక్కొక్క సాయిల్ గురించి వాటి యొక్క వెరైటీస్, వాటికి సంబంధించినటువంటి స్పెషాలిటీస్ ఇవన్నీ మనం చూసి మళ్ళీ సాయిల్ ఎరోజన్, సాయిల్ కన్జర్వేషన్ గురించి కూడా చూస్తాం అనమాట. ఇవన్నీ టాపిక్స్ అనేవి మనకి ఈ లెసన్లో కవర్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ మనకి రీసోర్సెస్ అంటే ఏంటి, అసలు ఈ రీసోర్స్ అంటే ఏంటో మనకి ఫస్ట్ తెలియాలంటే, ఇక్కడ చూడండి, మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు లేచిన దగ్గర నుండి మనం యూజ్ చేసే ప్రతి వస్తువు కూడా మనకి రీసోర్సే. ఎందుకంటే చూడండి, వస్తువులనే కాదు, అక్కడ పక్కన పెడితే మనకి న్యాచురల్ అంటాం చూడండి, మనకి సన్లైట్ కానీ, విండ్, ఎయిర్, మనం ఎయిర్ వేబ్రేట్ అనమాట, ఆ ఎయిర్ కానీ, అలాగే వాటర్ మనం ఏదైతే తాగుతున్నామో మనకి అవసరాలకి యూజ్ చేసుకుంటున్నామో వాటర్ కూడా మనకి రీసోర్స్ అనమాట. ఇలా మనకి ఎయిర్, విండ్, సన్లైట్, వాటర్ ఇవన్నీ రీసోర్సెస్. అలాగే మనకి ఇంట్లో ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తూ ఉంటాం, మన ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఫ్యాన్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే మనం ప్రతి వస్తువులు కూడా మనకు కావాల్సిన మనం ఉపయోగించే ప్రతి వస్తువు కూడా రీసోర్సెస్ అంటాం అనమాట. ఇవన్నీ రీసోర్సెస్కి ఎగ్జాంపుల్సే ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకి లెసన్లో ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా రీసోర్సెస్ సంబంధించినటువంటి డెఫినేషన్ ఉందన్నమాట. స్టార్టింగ్లో ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్వైర్న్మెంట్ విచ్ కెన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై అవర్ నీడ్స్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ టెక్నాలజికల్లీ యాక్సెసిబుల్, ఎకనామికల్లీ ఫీజిబుల్ అండ్ కల్చరబుల్లీ యాక్సెప్టబుల్ కెన్ బి టర్మ్డ్ యాజ్ ఎ రీసోర్స్. అంటే రీసోర్స్ అంటే ఏమని చెప్తున్నారు, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్వైర్న్మెంట్, మన ఎన్విరాన్మెంట్లో దొరికే ప్రతి ఒక్కటి కూడా, అవైలబుల్గా ఉన్న ప్రతి ఒక్కటి కూడా అది ఎలా ఉండాలంట, మన అవసరాలని సాటిస్ఫై చేసేలాగా ఉండాలి, మన నీడ్స్ని అది సాటిస్ఫై చేస్తూ ఉండాలి. అలాగే ఇది టెక్నాలజికల్గా యాక్సెసిబుల్ అయి ఉండాలి, అంటే టెక్నాలజీతో దీన్ని మనం డెవలప్ చేయగలిగే ఉన్నట్టు ఉండాలి, టెక్నాలజీతో మనం దీన్ని యూజ్ చేయగలిగేలాగా ఉండాలి, టెక్నాలజికల్లీ యాక్సెసిబుల్ అయి ఉండాలి, అలాగే ఎకనామికల్లీ ఫీజిబుల్ అయి ఉండాలి. అంటే ఒక రీసోర్స్ని, మనకి ఎన్విరాన్మెంట్లో ఉన్న రీసోర్స్ని మనం అది యూజ్ చేయడానికి, ఉపయోగించడానికి, అది ఉపయోగిస్తే మనకి ఎకనామికల్గా ప్రాఫిటా కాదా అది చూసుకోవాలి మనం. అంటే మనకి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అయ్యే ఖర్చు దాని యొక్క వాల్యూ కంటే ఎక్కువగా ఉందనుకోండి, అది ఎకనామికల్లీ ఫీజిబుల్ అవ్వదు కదా, అలా అనమాట. అలాగే మనకి కల్చరల్లీ యాక్సెప్టబుల్, అంటే కొన్ని రీసోర్సెస్ యూజ్ చేయడం అనేది కల్చరల్గా కూడా, అంటే కల్చరల్గా కూడా అందరూ యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి, అంటే ఎవరి యొక్క కల్చర్స్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. ఇవన్నిటిని మనం రీసోర్స్ అంటాం. ఇంకొకసారి చూద్దాం డెఫినేషన్. ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్వైర్న్మెంట్ విచ్ కెన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై అవర్ నీడ్స్ it is technologically accessible, economically feasible and culturally acceptable can be termed as a resource. ఇదనమాట.
అయితే మనకి రీసోర్స్ సంబంధించి కింద అక్కడ చూడండి, మనకి రిలేషన్షిప్ అనేది ఇచ్చారన్నమాట. రీసోర్స్ సంబంధించిన రిలేషన్షిప్ నేచర్తో, ఇక్కడ టెక్నాలజీ, ఇన్స్టిట్యూషన్స్తో హ్యూమన్ బీయింగ్స్ ఇంటరాక్ట్ అయ్యి, ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ సెంటర్లో ఇచ్చారు మనకి. ఆ పైన నేచర్ అంటే ఫిజికల్ ఎన్వైరన్మెంట్ ఇచ్చారు, ఈ పక్క టెక్నాలజీ, ఆ పక్క మనకి ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇచ్చారన్నమాట. టెక్నాలజీ, ఇన్స్టిట్యూషన్స్, ఫిజికల్ ఎన్వైర్న్మెంట్, వీటన్నిటితో హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా మనం ఏం చేస్తాము, హ్యూమన్ బీయింగ్స్ లేకుండా నేచర్లో ఉన్నవి ఆటోమేటిక్గా రీసోర్స్గా మారిపోతాయా? మారిపోవు కదా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే ఇక్కడ రీసోర్స్ అనేది మనకి ఏదో డైరెక్ట్గా ఫ్రీ గిఫ్ట్ అని మనం చెప్పలేము. రీసోర్స్ అనేది డైరెక్ట్గా ఫ్రీ గిఫ్ట్ అని చెప్పలేము. ఎందుకనంటే రీసోర్సెస్ ఫ్రీ గిఫ్ట్స్ అయితే వాటిని డైరెక్ట్గా మనం అన్నిటిని యూజ్ చేయలేము కదా. కొన్నిటిని డైరెక్ట్గా యూజ్ చేయగలుగుతాం, కొన్నిటిని హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్తో మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మనం వాటిని యూజ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది? ఒక ఇంటరాక్టివ్ రిలేషన్షిప్ అనేది ఉందన్నమాట. నేచర్కి, టెక్నాలజీకి, ఇన్స్టిట్యూషన్స్కి, హ్యూమన్ బీయింగ్స్తో ఒక ఇంటరాక్టివ్ రిలేషన్షిప్. అది ఎలాగా? హ్యూమన్ నేచర్తో ఇంటరాక్ట్ అయ్యి టెక్నాలజీ ద్వారా ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేసి వాటి ద్వారా ఎకనామిక్ డెవలప్మెంట్కి ఈ రీసోర్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ చాలామంది అనుకుంటారు రీసోర్సెస్ అనేవి ఫ్రీ గిఫ్ట్స్ అనుకుంటారు, నేచర్ ఇచ్చిన ఫ్రీ గిఫ్ట్స్ అనుకుంటారు. కానీ అలా అనుకుంటే తప్పు. ఎందుకంటే నేచర్ నుండి డైరెక్ట్గా వచ్చే ప్రతి ఒక్కటి కూడా రీసోర్స్గా మనం డైరెక్ట్గా యూజ్ చేయలేము. ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ అని మనం అనలేము. ఇక్కడ చూడండి, రీసోర్స్ అనేది ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. రీసోర్సెస్ అనేవి హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా ఫామ్ అవుతున్నాయి అని చెప్తున్నాడు అక్కడ. అయితే రీసోర్సెస్ అనేవి ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఒక రీసోర్స్కి ఎసెన్షియల్ కాంపోనెంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఈ హ్యూమన్ బీయింగ్స్ టెక్నాలజీని యూజ్ చేసి ఎన్విరాన్మెంట్లో ఉన్న వాటిని రీసోర్స్గా, ఎఫిషియెంట్ రీసోర్స్గా కన్వర్ట్ చేస్తూ ఉంటాడు, కన్వర్ట్ చేసి యూజ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ రీసోర్సెస్ని మనకి ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారు అంటే ఒక్కొక్క బేసిస్న ఒక్కొక్క రకంగా క్లాసిఫై చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే ఈ ఫాలోయింగ్ వేస్ అని చెప్పి ఇచ్చారు మనకి. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆరిజిన్, ఇక్కడ అంటే ఆ రీసోర్సెస్ దాని యొక్క ఆరిజిన్ బేస్ చేసుకుని బయోటిక్, అబయోటిక్ అని చెప్పేసి చెప్పారన్నమాట. బయోటిక్ రీసోర్సెస్, అబయోటిక్ రీసోర్సెస్ అన్నారు. బయోటిక్ రీసోర్సెస్ అంటే లివబుల్ రీసోర్సెస్ అనమాట. అబయోటిక్ రీసోర్సెస్ అంటే లైఫ్ ఉండదన్నమాట వాటికి, అవి అబయోటిక్ రీసోర్సెస్ అని అంటాం. ఇక్కడ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టిబిలిటీ, ఇక్కడ ఎగ్జాస్టిబిలిటీని బేసిస్ చేసుకుని రీసోర్సెస్ని ఏ విధంగా చెప్పాడు అంటే ఇక్కడ రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ అన్నాడు మనకి. ఇక్కడ క్లారిటీగా మనకు చూడొచ్చు, రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి రెన్యూవబుల్ రీసోర్సెస్ అంటే ఏంటి, నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్ అంటే ఏంటి? రెన్యూవబుల్ రీసోర్సెస్ అంటే అవి కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటాయి అనమాట, అంటే వస్తూనే ఉంటాయి. లైక్ విండ్, సన్లైట్, వాటర్ ఇవన్నమాట. నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్, కోల్, పెట్రోలియం అవన్నీ అనమాట. అలాగే ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్ను బేస్ చేసుకుని మనకి ఈ రీసోర్సెస్ అనేవి ఇండివిజువల్ రీసోర్సెస్, కమ్యూనిటీ రీసోర్సెస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రీసోర్సెస్ అన్నాడు. ఇండివిజువల్ రీసోర్సెస్ అంటే ఏంటి? ఒక పర్సన్కి సంబంధించినటువంటి రీసోర్స్ అనమాట. వ్యక్తులకి అంటే కొంతమందికి, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి రీసోర్స్ ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళు మాత్రమే ఓనర్గా ఉంటే ఆ రీసోర్స్ ఇండివిజువల్ రీసోర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్గా నా బైక్, నా మొబైల్, నాకు ఒక ల్యాండ్, అది ఇండివిజువల్ రీసోర్స్. అలాగే కమ్యూనిటీ రీసోర్సెస్ అంటే ఏంటి? కమ్యూనిటీ రీసోర్సెస్ అంటే అక్కడ కొంతమంది వ్యక్తులకి అందరికీ కలిసి ఈ రీసోర్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అది కమ్యూనిటీ రీసోర్సెస్ అంటాం. అలాగే మనకి నేషనల్ రీసోర్సెస్ అంటే నేషనల్ అంటే ఈ రీసోర్సెస్ మీద రైట్స్ ఎవరికి ఉంటాయి? నేషనల్ లెవెల్లో ఉంటాయి, గవర్నమెంట్కి ఉంటాయి. నేషనల్ రీసోర్సెస్ అంటాం. అలాగే ఇంటర్నేషనల్ రీసోర్సెస్ అంటే మనకి ఎగ్జాంపుల్గా ఇంటర్నేషనల్ ఓషన్ వాటర్స్. దీని మీద ఎవరికి అంటే ఇక్కడ ప్రతి కంట్రీకి ఇన్ని నాటికల్ మైల్స్ అని చెప్పేసి అంతవరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఉన్న వాటిని ఇంటర్నేషనల్ ఓషన్ వాటర్ అంటాం. ఇవి ఇంటర్నేషనల్ రీసోర్సెస్ అనమాట. వీటి మీద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి రైట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది అయితే ఆన్ ద బేసిస్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే వాటి యొక్క రీసోర్సెస్ ఏ స్టేటస్లో వరకు డెవలప్ అయినాయి అన్న దాని ప్రకారం చూస్తే పొటెన్షియల్ రీసోర్సెస్, డెవలప్డ్ స్టాక్ అండ్ రిజర్వ్స్ అన్నారు. ఇక్కడ పొటెన్షియల్ రీసోర్సెస్ అని అంటే ఏంటి? ఈ రీసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి
కానీ వాటిని రీసోర్సెస్ అక్కడ ఉన్నాయని మనకు తెలుసు, కానీ వాటిని తీయడానికి సరైన టెక్నాలజీ మన దగ్గర లేదు. వాటిని బయటికి తీసి యూజ్ చేయడానికి సరైన టెక్నాలజీ లేదు, డెవలప్ చేయలేదు ఆ టెక్నాలజీని. మరి డెవలప్డ్ రిసోర్సెస్ అంటే ఏంటి? పొటెన్షియల్ అంటే డెవలప్డ్ రిసోర్స్ అంటే ఆల్రెడీ అక్కడ రిసోర్సెస్ ఉన్నాయి, దానికి మనం ప్లానింగ్ చేసాం, దాన్ని సర్వేయింగ్ చేసాం, అక్కడ ఎంత క్వాంటిటీ ఎంత క్వాలిటీ ఉందో మనం చూసాం. ఇది డెవలప్డ్ స్టాక్ అంటాం. మళ్ళీ నెక్స్ట్ రిజర్వ్ రిసోర్సెస్ అంటే ఏంటి? ఇక్కడ రీసోర్సెస్ సంబంధించి మనం కొన్ని రీసోర్సెస్ని ఇప్పుడు వాటిని యూజ్ చేయడం కాదు, కొన్ని ఫ్యూచర్లో యూజ్ చేద్దామని చెప్పేసి మనం రిజర్వ్ చేసి ఎక్కడైతే అలా ఉంచేస్తామో తీసుకురాకుండా బయటికి ఉన్నాయని తెలిసినా కూడా వాటిని రిజర్వ్స్ అని అంటాం. ఇన్ని రకాలుగా రీసోర్స్ క్లాసిఫికేషన్ అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు చూస్తే రీసోర్స్ క్లాసిఫికేషన్కి సంబంధించినటువంటి ఫ్లో చార్ట్ ఒకటి ఇచ్చారన్నమాట. అయితే ఇక్కడ చూడండి, రీసోర్సెస్ అనేవి మెయిన్గా 2 టైప్స్గా డివైడ్ అయినాయి. ఏంటవి? న్యాచురల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్. ఫస్ట్ న్యాచురల్ రిసోర్సెస్ చూడండి, ఇక్కడ మనకి న్యాచురల్ రిసోర్సెస్ అనేవి మళ్ళీ 2 టైప్స్ అన్నమాట. రెన్యూవబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఇప్పుడు రెన్యూవబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆల్రెడీ మనం దాని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు రెన్యూవబుల్ రిసోర్స్లో మళ్ళీ బయలాజికల్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఉన్నాయి. నార్మల్గా రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి? కంటిన్యూస్ ఆర్ ఫ్లో అని చెప్పాము ఇందాకే. విండ్, వాటర్ ఇది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది, దీని మీద మనకేం లిమిటేషన్ లేదు, విండ్ గురించి లిమిటేషన్ లేదు అవును కదా. అయితే బయలాజికల్ రిసోర్సెస్ అంటే ఏంటి? ఇక్కడ ఇవి న్యాచురల్ వెజిటేషన్, ఫారెస్ట్స్ అనమాట. ఫారెస్ట్స్ బయలాజికల్గా రిసోర్సెస్. అలాగే వైల్డ్ లైఫ్ కూడా బయలాజికల్ ప్రాసెసెస్ ద్వారా మళ్ళీ రెన్యూవబుల్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటిని బయలాజికల్ రిసోర్సెస్ అని అంటాం. మరి నాన్ రెన్యూవబుల్ విషయానికి వస్తే నాన్ రెన్యూవబుల్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. రీసైక్లబుల్, నాన్ రీసైక్లబుల్. నాన్ రెన్యూవబుల్లో రీసైక్లబుల్ ఉన్నాయి, నాన్ రీసైక్లబుల్ ఉన్నాయి. రీసైక్లబుల్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, మెటల్స్. ఇప్పుడు మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెటల్స్ని మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు ఒక వేస్ట్ మెటల్ ఉందనుకోండి, ఆ మెటీరియల్ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెంచ్ ఆర్ టేబుల్ అది మెటల్ ద్వారా చేశారు, అది బ్రేక్ అయిపోయింది, దాన్ని మనం వేస్ట్గా పడేయడానికి ఉంటుంది అవసరమా? మళ్ళీ రీసైక్లింగ్ చేయొచ్చు, దాన్ని మళ్ళీ మెల్టింగ్ చేసి మళ్ళీ దాన్ని ఒక షేప్ తీసుకొస్తాము. అలాగే గోల్డ్ కూడా అంతే కదా, పాతది అయిపోయిందనో విరిగిపోయిందనో అట్లా పడేసేది ఉండదు కదా, వాటిని ఏం చేస్తాం? రీసైక్లింగ్ చేసి వేరే ఆర్నమెంట్ తయారు చేయించుకుంటాం. రీసైక్లబుల్ అంటాం మెటల్స్ని ఎగ్జాంపుల్గా. మరి నాన్ రీసైక్లబుల్ ఏంటి? ఫాజిల్ ఫ్యూయల్స్ చూడండి, అవి ఏమవుతాయి? అవి బర్న్ అయిపోతాయి అనమాట. బర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని ఎలా రీసైక్లబుల్ చేస్తాం? చేయలేం కాబట్టి వాటిని నాన్ రీసైక్లబుల్ అంటాం. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ విషయానికి వస్తే స్ట్రక్చర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తాడు? మనం ఇందాక చెప్పుకున్నాం, ఇన్స్టిట్యూషన్స్ని యూజ్ చేసుకుని ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేసుకుని స్టాక్స్ని ఎకనామిక్ డెవలప్మెంట్కి రీసోర్స్ని యూజ్ చేస్తాడని అనుకున్నాం. అలాగే క్వాంటిటీ అండ్ క్వాలిటీని మెజర్ చేస్తాడు అని చెప్తున్నాం మనం ఈ హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు. అయితే ఇది అనమాట జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అనే సెక్షన్కి వస్తే మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రిసోర్సెస్ అనేవి హ్యూమన్ సర్వైవల్కి చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ హ్యూమన్ సర్వైవల్కి అలాగే ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనం చాలామంది ఫ్రీ గిఫ్ట్స్ అని అనుకుంటున్నాం కాబట్టి, నేచర్ ఇస్తున్న ఫ్రీ గిఫ్ట్స్ అని అనుకుంటున్నాం కాబట్టి రిసోర్సెస్ని హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తున్నారు? ఇండిస్క్రిమినేట్గా యూజ్ చేస్తున్నారు రిసోర్సెస్ని. అంటే ఏంటి? ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఎటువంటి కంట్రోలింగ్ లేకుండా ఉన్నట్టుగా మనం ఏదో నా కోసమే ఇచ్చారు, నేనే యూజ్ చేసుకోవాలన్నట్టుగా యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట. ఇక్కడ మనకి ఒక 3 ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చారన్నమాట. దాని గురించి ఇక్కడ ఎలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? డిప్లీషన్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ సాటిస్ఫైయింగ్ ద గ్రీడ్ ఆఫ్ ఫ్యూ ఇండివిజువల్స్. కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క అత్యాశ వల్ల, వాళ్ళ యొక్క దురాశ వల్ల, ఇంకా సంపాదించాలి, నేనే సంపాదించాలనే దురాశ వల్ల వాళ్ళ వల్ల ఏమైపోతుంది? రీసోర్సెస్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. అలాగే మనకి ఈ రీసోర్సెస్ అనేవి కొంతమంది చేతిలో ఉండడం వల్ల ఏమవుతుంది? సొసైటీ అనేది రిచ్ పూర్గా డివైడ్ అయిపోతూ ఉంది. అంటే ఎవరికైతే ఎక్కువ రీసోర్సెస్ యాక్సెస్ ఉందో వాళ్ళు ఇంకా రిచ్ అయిపోతున్నారు వాటిని యూజ్ చేసుకుని, ఎవరికైతే యాక్సెస్ లేదో వాళ్ళు ఇంకా పూర్ అయిపోతున్నారు. ఇలా పరిస్థితులు అనేవి వస్తాయి అనమాట. అలాగే నెక్స్ట్ ఇండిస్క్రిమినేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఏదైతే జరుగుతుందో, అంటే ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా యూజ్ చేయడం అనేది ఏదైతే జరుగుతుందో దీనివల్ల ఏమవుతుంది? గ్లోబల్ ఎకలాజికల్ క్రైసిస్ అనేది వస్తుంది. అదేంటిది చూడండి ఫ్రెండ్స్, గ్లోబల్ వార్మింగ్, మనకి ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ల్యాండ్ డిగ్రేడేషన్, ఇవన్నీ జరుగుతాయి అనమాట. వీటన్నిటికీ అది కారణం అవుతుంది. అయితే మరి ఏం చేయాలి?
ఇక్కడ రీసోర్సెస్ అనేవి కొంతమంది చేతిలో రాకుండా ఉండాలంటే మరి ఏం చేయాలి? ఇక్కడ మనం వరల్డ్ చూసినా, ఒకవేళ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా రీసోర్సెస్ అనేవి అన్ని చోట్ల ఒకేలాగా ఉండవు కదా. వాటిని మనం ఏం చేయాలి? ఇక్కడ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్ హ్యాస్ బికమ్ ఎసెన్షియల్ ఫర్ ద సస్టైన్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ గ్లోబల్ పీస్. ఇక్కడ గ్లోబల్ లెవెల్లో రీసోర్సెస్ అన్ని చోట్ల ఒకే రకంగా ఉండవు కాబట్టి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకు చెప్తున్నారన్నమాట. అయితే ఇక్కడ ఇప్పుడు ఏదైతే ట్రెండ్ కొనసాగుతుందో రీసోర్స్ డిప్లేషన్ సంబంధించి, కొంతమంది చేతిలోనే ఎక్కువ రీసోర్సెస్ ఉండడం, లేదా కొన్ని కంట్రీస్ దగ్గర ఎక్కువ రీసోర్సెస్ ఉండడం, ఇది ఎలా కంటిన్యూ అయితే ఏమవుతుందనంటే మన ఫ్యూచర్ అనేది, మన ప్లానెట్ అనేది చాలా డేంజర్లో పడే సిచ్యువేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం నెక్స్ట్ చూడండి. అయితే మరి ఏం చేయాలి? ఇది ఎలా జరగకుండా ఉండాలి, మంచిగా జరగాలంటే ఏం చేయాలి? రీసోర్స్ ప్లానింగ్ అనేది చేయాలి. అంటే ఎందుకు రీసోర్స్ ప్లానింగ్ చేయాలి? అందరికీ కూడా, అన్ని ఫార్మ్స్ ఆఫ్ లైఫ్కి కూడా సస్టైనబుల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండడం కోసం రీసోర్స్ ప్లానింగ్ అనేది చాలా ఎసెన్షియల్ చెప్తున్నారు మనకి. ఇక్కడ సస్టైనబుల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది వర్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి మనకు క్లియర్గా చూడండి. ఇక్కడ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీన్స్ డెవలప్మెంట్ షుడ్ take place without damaging the environment, and development in the present should not compromise with the needs of the future generations. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏం చెప్తున్నాడు? డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుందో అది ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేయకుండా డెవలప్మెంట్ జరగాలి. అలాగే డెవలప్మెంట్ ఇప్పుడు మనం చేస్తున్నది ఏదైతే ఉందో ప్రజెంట్లో, అది ఫ్యూచర్ జనరేషన్స్ని ఇబ్బందులు పెట్టకుండా ఉండాలి, వాళ్ళ యొక్క అవసరాలని కాంప్రమైజ్ చేయకుండా ఉండాలి. అంటే వాళ్ళకి అవసరమైనవి ఉంచి మనం డెవలప్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవ్వకుండా చేయాలి. దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఒక కాంపోనెంట్ ఏంటి? సస్టైనబుల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రీసోర్సెస్. అయితే ఈ సస్టైనబుల్ ఎగ్జిస్టెన్స్ అనేది జరగాలంటే ఏం చేయాలి? మనం ఒక రీసోర్స్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఇక్కడ మనకి బాక్స్ కంటెంట్ ఒకటి ఇచ్చారు. మనం చూస్తే 1992లో రియో డి జెనైరో ఎర్త్ సమ్మిట్, దీన్నే మనం ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ అని కూడా అంటాం. ఇక్కడ ఇది 1992 జూన్లో జరిగింది. రియో డి జెనైరో ఎక్కడ ఉంది? బ్రెజిల్లో ఉందన్నమాట. ఈ బ్రెజిల్లో ఉన్న రియో డి జెనైరోలో more than 100 heads of states met in Rio de Janeiro in Brazil. ఇక్కడ మనకి ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్కి దాదాపు 100కి పైగా దేశాల నుండి వాళ్ళ హెడ్స్ అనేవాళ్ళు అక్కడ మీటింగ్ అయ్యారనమాట. ఈ సమ్మిట్లో వాళ్ళందరూ మీట్ అయ్యి ఏం చేశారనంటే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి గ్లోబల్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు అడ్రస్ చేయడానికి ఉన్నారనమాట. వీళ్ళందరూ అసెంబ్ల్ అయ్యి వీళ్ళు ఏం చేశారు? ఒక డిక్లరేషన్ మీద సైన్ చేశారు. ఆ డిక్లరేషన్లో ఏముంది? గ్లోబల్ క్లైమేటిక్ చేంజ్, బయోలాజికల్ డైవర్సిటీ, దీనికి సంబంధించిన డిక్లరేషన్లో వీళ్ళందరూ సైన్ చేసి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే గ్లోబల్ ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అనేవి తీసుకున్నారు. ఎజెండా 21 అనేది ఒకటి అడాప్ట్ చేసుకున్నారు. ఏంటి ఫ్రెండ్స్ ఎజెండా 21 అనేది? ఎజెండా 21 అని అంటే 21st సెంచరీలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి గోల్స్ అనమాట. వీటన్నిటిని ఎజెండా 21 అన్నారు వీళ్ళు. ఇప్పుడు దాని గురించి కూడా మనకి ఇచ్చారు చూడండి. ఈ ఎజెండా 21 అనేది ఏంటి? ఇది ఒక డిక్లరేషన్. వరల్డ్ లీడర్స్ 1992లో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, ఇన్ షార్ట్ ఫామ్ UNCED, అక్కడ జరిగినటువంటి రియో డి జెనైరో బ్రెజిల్లో జరిగినటువంటి ఈ కాన్ఫరెన్స్లో వీళ్ళందరూ వరల్డ్ లీడర్స్ అందరూ సైన్ చేసిన ఒక డిక్లరేషన్ అనమాట ఇది ఎజెండా 21 అనేది. దీని ఏమేంటి? ఇక్కడ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అచీవ్ చేయడం అనేది దీని ఎయిమ్. అలాగే మనకి ఈ ఎజెండా 21 అనేది ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ని, పోవర్టీని, గ్లోబల్ కోఆపరేషన్ ద్వారా డిసీజెస్ని తగ్గించడం, అలాగే మ్యూచువల్ నీడ్స్ని, షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్ని, అంటే అందరికీ ఒకరికొకరు అవసరాలను తీర్చుకోవడం, అలాగే రెస్పాన్సిబిలిటీస్ అని షేర్ చేసుకోవడం, ఇలా మనకి ఇవన్నీ కూడా ఎజెండా 21లో వాళ్ళకు ఉన్నాయన్నమాట. అయితే ఇంకో మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే లోకల్ గవర్నమెంట్స్ కూడా లోకల్ ఎజెండా 21 అనేది డ్రా చేయాలని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. నెక్స్ట్ రీసోర్స్ ప్లానింగ్. ఇక్కడ ప్లానింగ్ అనేది రీసోర్స్ విషయంలో, మరి సస్టైనబుల్ డెవలప్మెంట్కి రీసోర్స్ ప్లానింగ్ ఉండాలని మనం అనుకున్నాం కదా. రీసోర్స్ ప్లానింగ్ అనేది ఇక్కడ ఒక వైడ్లీ యాక్సెప్టెడ్ స్ట్రాటజీ ఫర్ జుడిషియస్ యూజ్ ఆఫ్ రీసోర్సెస్ అన్నాడు. అంటే ఉన్న రీసోర్సెస్ని న్యాయంగా అందరూ యూజ్ చేయడం కోసం రీసోర్స్ ప్లానింగ్ అనేది ఒక వైడ్లీ యాక్సెప్టెడ్ స్ట్రాటజీ అని చెప్తున్నాడు. అయితే ఇండియా విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఇండియాలో
మనకి 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఇవన్నీ ఉన్న ఏరియాలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఫిజియోగ్రాఫిక్ కండిషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ మనం 9th క్లాస్‌లో తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఇలాంటి చోట్ల అన్ని చోట్ల ఒకే రకమైన రిసోర్సెస్ అందరికీ అందుబాటులో ఉన్నాయా? ఇండియాలో ఉన్న పాపులేషన్ అందరికీ లేవు. చూడండి ఎందుకనంటే మనకి ఇండియాలో కొన్ని రీజియన్స్ అనేవి సెల్ఫ్ సఫిషియెంట్‌గా ఉన్నాయి రిసోర్సెస్ విషయంలో. కొన్ని రీజియన్స్ అసలు ఎటువంటి రిసోర్సెస్ లేక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఇక్కడ క్లియర్‌గా ఇక్కడ మనకేమి ఇచ్చారు చూడండి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ మినరల్స్ అనేవి కోల్ డిపాజిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్ చూస్తే వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్లో. మరి రాజస్థాన్ విషయానికి వస్తే రాజస్థాన్లో సోలారు విండ్ ఎనర్జీకి ఎక్కువ కెపాసిటీ అయితే ఉంది, కానీ అక్కడ వాటర్ రిసోర్సెస్ అనేవి లేవు. మనకి నెక్స్ట్ కోల్డ్ డిజర్ట్ విషయానికి వస్తే లడఖ్కి కోల్డ్ డిజర్ట్ అని దేన్ని అంటాం ఫ్రెండ్? మనం లడఖ్ని అంటాం. లడఖ్ విషయానికి వస్తే ఇది రెస్ట్ ఆఫ్ ద కంట్రీ మొత్తం నుండి కూడా ఐసోలేటెడ్గా ఉంటుంది. ఇక్కడ కల్చరల్ హెరిటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, కానీ వాటర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మినరల్స్ కానీ ఇక్కడ లేవన్నమాట. మరి ఇలా ఉన్న చోట్ల మరి ఇవన్నీ నేషనల్ ఇంపార్టెన్స్ ఇస్తూ మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? రిసోర్స్ ఒక ప్లానింగ్ చేసి ఉపయోగించాలి కదా. ఎక్కడైతే వాటర్ ఎక్కువగా ఉన్నాయో మరి తక్కువలు ఉన్న ఏరియాలో ఎలా వాటర్ ఇవ్వాలి, అలాగే మినరల్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో మిగతా ఏరియాస్లోకి అవి ఎలా పంపించి ఎలా డెవలప్ చేయాలి, ఇవన్నీ మనం చూసుకోవాలి కదా. అదనమాట రీసోర్స్ ప్లానింగ్ ఇండియాలో ఎలా జరుగుతుంది. రీసోర్స్ ప్లానింగ్ ఇండియాలో ఏ విధంగా జరుగుతుంది అంటే ఇక్కడ మనం 3 ప్రాసెస్ ఇచ్చాడు. ఫస్ట్ ఏంటి? ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్వెంటరీ ఆఫ్ రిసోర్సెస్ అక్రాస్ ద రీజియన్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఇక్కడ మనకి రీసోర్స్ ఐడెంటిఫికేషన్ చేయాలి, ఇన్వెంటరీ చేయాలన్నాడు. మరి ఇది ఏ విధంగా చేస్తారు? ల్యాండ్ మీద సర్వేయింగ్ ఇక్కడ మనం క్లియర్గా చూడండి. సర్వేయింగ్, మ్యాపింగ్ అండ్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ ద రిసోర్సెస్. ఇప్పుడు ఎలా చేస్తున్నారు? రిసోర్స్ ఐడెంటిఫికేషను సర్వేయింగ్ చేస్తున్నారు, మ్యాపింగ్ చేస్తారు, అక్కడ ఎంత క్వాలిటీ ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది అని చెప్పి ఎస్టిమేషన్ చేస్తారు అన్నమాట. ఎస్టిమేషన్ అది కంపల్సరీ చేయాలి. అది చేయకపోతే అక్కడ మనకి 1 crore వాల్యూ చేసే రిసోర్స్ ఉందనుకోండి, మనకు తెలియక మనం దాన్ని ఒక 10 crores ఖర్చు పెట్టి బయట తీసాం అనుకోండి, మనకి అది ప్రాఫిటా లాసే కదా. అందుకని జాగ్రత్తగా మనం అక్కడ ఐడెంటిఫికేషన్ అనేది ఇన్వెంటరీ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇలా సర్వేయింగ్ మ్యాపింగ్ ద్వారా. అలాగే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎవాల్వింగ్ ఏ ప్లానింగ్ స్ట్రక్చర్ ఎండోడ్ విత్ అప్రోప్రియేట్ టెక్నాలజీ, స్కిల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఫర్ ఇంప్లిమెంటింగ్ రీసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్. ఇక్కడ మనం ఏం చేయాలంటున్నాం? నెక్స్ట్ స్టెప్ ఎలా జరుగుతుందంట? ఒక ప్లానింగ్ స్ట్రక్చర్ అనేది తీసుకుంటున్నారంట. ఏ విధంగా? ఒక అప్రోప్రియేట్ టెక్నాలజీతో మంచి స్కిల్ ద్వారా, ఒక ఇన్స్టిట్యూషనల్ సెటప్ ద్వారా ఈ రీసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసేలాగా చేస్తారంట. నెక్స్ట్ మ్యాచింగ్ ద రీసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్ విత్ ఓవరాల్ నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్స్. ఏదైతే ఆల్రెడీ సెకండ్ స్టెప్లో రీసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్ చేస్తున్నారో, ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారో, వాటిని ఓవరాల్గా నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్స్తో మ్యాచింగ్ చేయాలి. అలా మొత్తంగా ఓవరాల్గా నేషనల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. అయితే ఈ ఇండియా అనేది ఫస్ట్ 5-year ప్లాన్ దగ్గర నుండి కూడా రీసోర్స్ ప్లానింగ్ అనేది చేస్తూనే ఉన్నారు. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుండే స్టార్ట్ చేశారు. అలాగే ఈ అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏ రీజియన్ డెవలప్ అవ్వాలన్నా కూడా రీసోర్స్ అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనకి మెయిన్గా కంట్రీలో చాలా రీజియన్స్ అనేవి ఇప్పుడు మనకి కొన్ని రీజియన్స్ రిసోర్సెస్లో చాలా రిచ్ ఉన్నప్పటికీ కూడా ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉన్నాయి. అలాగే కొన్ని రీజియన్స్ రిసోర్సెస్లో పూర్గా కూడా ఎకనామికల్లీ డెవలప్డ్ రిసోర్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మనకి మన కొలనైజేషన్కి సంబంధించిన హిస్టరీ అదేం చెప్తుంది? రీసోర్సెస్ ఎక్కడైతే రిచ్ ఏరియాస్ ఉంటాయో, అంటే రీసోర్సెస్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో ఆ రీసోర్సెస్ ఎక్కువగా ఉన్న కాలనీస్ మాత్రమే ఈ ఫారెన్ ఇన్వేడర్స్కి మెయిన్ అట్రాక్షన్స్ అయినాయి. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు? వాళ్ళకి ఎక్కువగా టెక్నాలజికల్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ డెవలప్మెంట్స్తో వాళ్ళకి చాలా ఈజీ అయిందనమాట రీసోర్స్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడం అనేది. అలా వాళ్ళు అన్ని కాలనీస్లో ఉన్న రీసోర్సెస్ని తీసుకెళ్ళిపోయారు అనమాట, అలా ఎక్స్ట్రాక్ట్ చేసి. ఇక్కడ మనం దాన్ని బట్టి మనం చూస్తే ఏమవుతుంది? రీసోర్స్ డెవలప్మెంట్కి మనకి ఓన్లీ దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? రీసోర్స్ డెవలప్మెంట్ అనే దానికి మనకి రీసోర్స్ కోసం కానీ డెవలప్మెంట్ కోసం కానీ ఓన్లీ ఇక్కడ మనకి అవైలబిలిటీ ఆఫ్ రీసోర్సెస్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ అవైలబిలిటీ ఆఫ్ రీసోర్సెస్తో పాటుగా టెక్నాలజీ అనేది ఉండాలి, సరైన టెక్నాలజీ ఉండాలి. అలాగే హ్యూమన్ రీసోర్సెస్ కూడా క్వాలిటీగా ఉండాలి దాన్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయడానికి. ఇది మనకు తెలుస్తుంది అనమాట మనకి సంబంధించింది. మరి నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ రీసోర్సెస్. ఇక్కడ రీసోర్స్ కన్జర్వేషన్ విషయానికి వస్తే రీసోర్సెస్ అనేవి డెవలప్మెంట్ యాక్టివిటీకి చాలా ఇంపార్టెంట్, అది మనకు ఆల్రెడీ అర్థమైంది. సరే నెక్స్ట్ ఇక్కడ
రీసోర్స్ వల్ల మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇర్రేషనల్ కన్జంప్షన్ అండ్ ఓవర్ యూటిలైజేషన్. ఉన్న రీసోర్సెస్ని ఇష్టానుసారంగా యూజ్ చేయడం, అంటే సరిగ్గా యూజ్ చేయకపోవడం ప్రాపర్ వేలో, అలాగే మనకి ఓవర్ యూటిలైజేషన్ చేయడం, వీటి వల్ల ఏమవుతుంది? సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఇవి మనం ఓవర్కమ్ చేయాలి. ఎలా ఓవర్కమ్ చేయాలి? ఒక రీసోర్స్ కన్జర్వేషన్ అనేది చాలా లెవెల్స్లో, అంటే డిఫరెంట్ లెవెల్స్లో రీసోర్స్ కన్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి మెయిన్గా మన లీడర్స్ అనేవాళ్ళు చాలామంది దీని గురించి వాళ్ళ కన్సర్న్స్ అనేది చెప్పారనమాట. ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ గాంధీ చెప్పినటువంటి వర్డ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి గాంధీజీ ఏం చెప్పారు? దేర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీ వన్ నీడ్స్, దేర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్, నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్ అని చెప్పారన్నమాట. దేర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ అండ్ నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్ అన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళ అవసరాలకి రీసోర్సెస్ అనేవి ఉన్నాయి, అంతేగాని ఏ ఒక్కరి దురాశకో లేకపోతే ఏ ఒక్కరి అత్యాశ కోసమో ఈ రీసోర్సెస్ అనేవి లేవు అని చెప్పారన్నమాట. అంటే రీసోర్సెస్ అనేవి అందరికీ అవసరం. ఇక్కడ మెయిన్గా ఈయన ఏం చెప్పాడు? గ్రీడీ సెల్ఫిష్ ఇండివిజువల్స్ గురించి చెప్పాడు, వాళ్ళ యొక్క ఎక్స్ప్లాయిటేటివ్ నేచర్ గురించి చెప్పాడు. మోడర్న్ టెక్నాలజీ యూస్ చేసి వాళ్ళు మాస్ ప్రొడక్షన్ చేయడం ద్వారా, అంటే ఎక్కువ రీసోర్సెస్ని వాళ్ళే యూజ్ చేసి వాళ్ళే ప్రొడక్షన్ చేసి వాళ్ళే డెవలప్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఎక్కువ మంది డెవలప్ అవ్వట్లా, తక్కువ మంది ఎక్కువగా డెవలప్ అవుతున్నారు. కానీ ఈయనేమంటారు? ఎక్కువ మంది డెవలప్ అవ్వాలి. హీ వాజ్ అగేన్స్ట్ మాస్ ప్రొడక్షన్. ఇక్కడ చూడండి మీరు క్లియర్గా, హీ వాజ్ అగేన్స్ట్ మాస్ ప్రొడక్షన్ అండ్ వాంటెడ్ టు రీప్లేస్ ఇట్ విత్ బై ప్రొడక్షన్ బై ద మాసెస్ అన్నాడు. అంటే ఇక్కడ మాస్ ప్రొడక్షన్ అనేది కొంతమంది వ్యక్తులు చేయడం కాదు, మాసెస్తో ప్రొడక్షన్ చేయించాలని చెప్తున్నాను నేను. ఇది జరిగింది. అదే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకు బాక్స్ కంటెంట్ ఒకటి వచ్చింది. ఇదేంటంటే ఎప్పుడెప్పుడు ఎవరెవరు రీసోర్సెస్ గురించి ఎలా చేశారు, ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారని చూస్తే 1968లో క్లబ్ ఆఫ్ రోమ్ అనేది రీసోర్స్ కన్జర్వేషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఫస్ట్ టైం ఒక సిస్టమేటిక్ వేలో చెప్పారన్నమాట. తర్వాత 1974లో మనకి షూమేకర్ అనే ఒక ఆథర్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బుక్లో మనకి గాంధీయన్ ఫిలాసఫీ అనేది మళ్ళీ చెప్పాడనమాట అందరికీ. అలాగే నెక్స్ట్ మనకి బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ 1987లో వాళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, రీసోర్స్ కన్జర్వేషన్ గురించి అవర్ కామన్ ఫ్యూచర్ అనే ఒక బుక్లో వాళ్ళు పబ్లిష్ చేశారు. నెక్స్ట్ మనకి ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నది ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ రియో డి జనీరో బ్రెజిల్లో 1992లో జరిగిందనమాట. ఇది నెక్స్ట్ మనం ల్యాండ్ రీసోర్సెస్ గురించి చూడాలి. ఈ ల్యాండ్ రీసోర్సెస్ విషయానికి వస్తే మనం ల్యాండ్ మీదే బతుకుతున్నాం, ల్యాండ్ మీదే మనం డిఫరెంట్ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి చేస్తున్నాం. ఈ ల్యాండ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. ఈ ల్యాండ్ అనేది దేనికి సపోర్ట్ చేస్తుంది? ఇది న్యాచురల్ వేజిటేషన్ అంటే ఫారెస్ట్కి సపోర్ట్ చేస్తుంది, వైల్డ్ లైఫ్కి సపోర్ట్ చేస్తుంది, అలాగే హ్యూమన్ లైఫ్ మనం బతకడానికి, ఎకనామిక్ యాక్టివిటీస్కి, ట్రాన్స్పోర్ట్కి, కమ్యూనికేషన్కి అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్కి అన్నిటికీ కూడా ల్యాండ్ అనేది ఇంపార్టెంట్ కదా. ల్యాండ్ లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? అయితే ఈ ల్యాండ్ అనేది మనకి ఒక అసెట్ అనేది చెప్తాం. ఇక్కడ మనకి ల్యాండ్కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్, దానికి సంబంధించిన ల్యాండ్ డిగ్రేడేషను, ల్యాండ్ యూస్ ప్యాటర్న్ ఇవన్నీ చూసేటప్పుడు ముందు మనం ఇక్కడ చూడండి, ఇండియాలో ల్యాండ్ అండర్ ఇంపార్టెంట్ రిలీఫ్ ఫీచర్స్ అని మనకి ఇచ్చాడు ఫిగర్ అనేది. ఇక్కడ మనం ల్యాండ్ అనేది ఇండియాలో మొత్తం ఎలా ఉంది అనేది చూస్తే 43% ప్లెయిన్స్ అనేవి ఉన్నాయి అనమాట. మనకి ఇండియాలో ల్యాండ్ 43% ప్లెయిన్స్ అనేది ఉన్నాయి. అలాగే మనకి 30% మౌంటైన్స్ అనేవి ఉన్నాయి. అలాగే మనకి 27% ప్లాట్యూస్ అనేవి ఉన్నాయి అనమాట ఇండియాలో. ఇలా ఇండియాకి సంబంధించిన రిలీఫ్ అనేది ఇలా ఉందన్నమాట. అంటే ప్లెయిన్స్ అనేవి 43%, మౌంటైన్స్ సంబంధించిన రీజియన్స్ 30% ఉన్నాయి, ప్లాట్యూస్ సంబంధించిన రీజియన్స్ 27% అనేవి మనకి ఇండియాలో ఉన్నాయి. సరే, మరి దీని గురించి మనం చూసేటప్పుడు ఈ ల్యాండ్ అనేది మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్ అని డివైడ్ చేశాడు. ఐలాండ్స్ ఉన్నాయి, అది ఓకే. అయితే 43% ల్యాండ్ ఏరియా ఈజ్ ప్లెయిన్ విచ్ ప్రొవైడ్స్ ఫెసిలిటీస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. ఏదైతే ప్లెయిన్ ఏరియాస్లో ఉందో అది అగ్రికల్చర్కి, ఇండస్ట్రీస్కి కూడా బాగా ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంటుంది. మరి మౌంటైన్స్ పరిస్థితి ఏంటి? మౌంటైన్స్ అనేవి 30% ఉంది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియాలో. ఇది కొన్ని రివర్స్ ఫ్లో అవడానికి బాగా ఉపయోగపడుతుంది. రివర్స్కి మనకి వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇవి ఫెసిలిటీ. మళ్ళీ అలాగే టూరిజం ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఎకలాజికల్ ఆస్పెక్ట్స్లో మనకి ఎన్విరాన్మెంట్ వాటిని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ 27% ఏరియా మొత్తం ఏది ఉందని చెప్పుకున్నాం? ప్లాట్యూ రీజియన్ అన్నాం. ఈ ప్లాట్యూ రీజియన్లో ఏముంటాయి? మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. మినరల్స్, ఫాజిల్ ఫ్యూయల్స్, ఫారెస్ట్స్ ఈ ప్లాట్యూ రీజియన్స్లో మనకి ఉంటాయి అనమాట. ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ అయింది. మరి ల్యాండ్ యూటిలైజేషన్, ఇండియాలో ల్యాండ్ యూటిలైజేషన్ గురించి చూస్తే ల్యాండ్ రిసోర్సెస్ అనేవి ఈ ఫాలోయింగ్ పర్పసెస్లో యూజ్ చేస్తుంటారు. ఏంటవి? ఫారెస్ట్స్, అంటే ల్యాండ్ మీదే ఫారెస్ట్, కొంత ఏరియా ఫారెస్ట్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ సెకండ్ చూడండి, ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్, అంటే ఇది
వ్యవసాయానికి అందుబాటులో లేని ల్యాండ్ అనమాట. అంటే ఏంటిది? బారెన్ అండ్ వేస్ట్ ల్యాండ్స్. బారెన్ ల్యాండ్ అంటే బంజరు భూములు అంటాం జనరల్‌గా మనం. బారెన్, వేస్ట్ ల్యాండ్స్ ఇవి వ్యవసాయానికి పనికిరావు అనమాట మనకి అగ్రికల్చర్ యూజెస్‌కి. అలాగే ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చరల్ యూజెస్. ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చరల్ యూజెస్. ఎగ్జాంపుల్ ఏంటి? బిల్డింగ్స్, రోడ్స్, ఫ్యాక్టరీస్ వీటి కోసం మనం కొంత ల్యాండ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! వాటిని ల్యాండ్ టు నాన్ అగ్రికల్చరల్ యూజెస్ అని అంటాం. అలాగే అదర్ అన్‌కల్టివేటెడ్ ల్యాండ్. ఇదేంటి? ఎక్స్క్లూడింగ్ ఫాలో ల్యాండ్ అన్నాడు. ఫాలో ల్యాండ్స్ అంటే ఏంటో మనం చూద్దాం. ఫాలో ల్యాండ్స్ కాకుండా అదర్ అన్‌కల్టివేటెడ్ ల్యాండ్ అన్నాడు. వీటిలో మనకి ఏ, బి, సి ఇచ్చారనమాట. ఇక్కడ ఏంటి? పర్మనెంట్ పాస్చర్స్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్స్. పర్మనెంట్ పాస్చర్స్ అంటే గ్రాస్ ల్యాండ్స్ అనమాట. అంటే క్యాటిల్ రేరింగ్‌కి వాటికి ఉపయోగించడానికి. ఇది అన్‌కల్టివేటెడ్ ల్యాండ్ కదా! అలాగే ల్యాండ్ అండర్ మిస్‌లేనియస్ ట్రీ క్రాప్స్ గ్రూవ్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ నెట్ జోన్ ఏరియా. నెట్ జోన్ ఏరియాలో లేనటువంటి ట్రీ క్రాప్స్ చేసుకున్న ల్యాండ్ అనమాట. అలాగే కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్. ఇక్కడ కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ అన్నాడు. అంటే ఇది కొంచెం క్వాలిటీ తక్కువ ల్యాండ్ అనమాట. అంటే 5 ఇయర్స్ అలా 5 ఇయర్స్ కంటే ఎక్కువగా వాటిని అన్కల్టివేటెడ్గా వదిలేస్తారు. ఎందుకనంటే మళ్ళీ అది సాయిల్ ఫెర్టిలిటీ రీగైన్ అవ్వడానికి. కొన్ని సంవత్సరాలు మళ్ళీ కల్టివేషన్ చేస్తే మళ్ళీ 5 ఇయర్స్ అలా వదిలేస్తారు అనమాట. దీన్ని కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్స్ అని అంటాం. నెక్స్ట్ ఫాలో ల్యాండ్స్. ఫాలో ల్యాండ్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. కరెంట్ ఫాలో ల్యాండ్, అదర్ దాన్ కరెంట్ ఫాలో ల్యాండ్. కరెంట్ ఫాలో ల్యాండ్ అంటే ఏంటి? మనకి లెఫ్ట్ వితౌట్ కల్టివేషన్ ఫర్ 1 or less than 1 year, 1 అగ్రికల్చర్ ఇయర్. ఇక్కడ చూడండి మనం క్లియర్గా కరెంట్ ఫాలో ల్యాండ్ అంటే ఇక్కడ ఒక అగ్రికల్చర్ ఇయర్ కానీ అంతకంటే తక్కువ కానీ దాన్ని కల్టివేషన్ చేయకుండా వదిలేస్తే దాన్ని కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటాం. ఎందుకు వదిలేస్తారు అలాగా అంటే అది కంటిన్యూస్గా అలా సాయిల్ మనం కల్టివేషన్ యూజ్ చేస్తే దానికి సంబంధించి మన ల్యాండ్ క్వాలిటీ తగ్గిపోద్ది అని చెప్పేసి వాటిని మళ్ళీ రీగెయిన్ చేయడం కోసం, ఆ ఫర్టిలిటీ రీగెయిన్ చేయడం కోసం అలా వదిలేస్తారు అనమాట. మరి అదర్ దాన్ కరెంట్ ఫాలో అంటే ఇక్కడ కరెంట్ ఫాలో అంటే 1 అగ్రికల్చర్ ఇయర్ లోపు. అదర్ దాన్ కరెంట్ ఫాలో అంటే 1 ఇయర్ నుండి 5 అగ్రికల్చర్ ఇయర్స్ వరకు వదిలేసేది ఏదైతే ల్యాండ్ ఉంటుందో అదర్ దాన్ కరెంట్ ఫాలో అంటాం మనం. ఇది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ నెట్ జోన్ ఏరియా. నెట్ జోన్ ఏరియా విషయానికి వస్తే ఇక్కడ ఏదైతే ల్యాండ్ని పూర్తిగా మనం ద ఫిజికల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఆన్ విచ్ క్రాప్స్ ఆర్ సోన్ హార్వెస్టెడ్ ఈజ్ నోన్ యాజ్ నెట్ జోన్ ఏరియా. మొత్తం ల్యాండ్లో ఏదైతే మనం ఎంతవరకు ల్యాండ్ అయితే క్రాప్స్ మనం అక్కడ సోన్ చేసి హార్వెస్ట్ చేస్తున్నామో దాన్ని నెట్ జోన్ ఏరియా అంటాం. అలాగే మనకి గ్రాస్ క్రాప్డ్ ఏరియా అనేది కూడా ఉంది ఇక్కడ. గ్రాస్ క్రాప్డ్ ఏరియా అంటే ఏంటి? ఒకే ల్యాండ్లో ఒక్కటి కంటే ఎక్కువ పంటలు పండిస్తే ఒక అగ్రికల్చర్ ఇయర్లో దాన్ని మనం మొత్తాన్ని కూడా కౌంట్ చేస్తాం అనమాట. అలా కౌంట్ చేస్తే మనకి దాన్ని గ్రాస్ క్రాప్డ్ ఏరియా అంటాం. అంటే ఒక హెక్టార్లో 3 క్రాప్స్ వేస్తే దాన్ని 3 టైమ్స్ మనం కౌంట్ చేస్తాం గ్రాస్ క్రాప్డ్ ఏరియాలో. అలా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఇన్ ఇండియాలో ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఎలా ఉంది? అసలు ల్యాండ్ యూజ్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తాము? ఫిజికల్ ఫ్యాక్టర్స్ మనకి విషయానికి వస్తే హ్యూమన్ ఫ్యాక్టర్స్, ఫిజికల్ ఫ్యాక్టర్స్ ద్వారా డిటర్మైన్ చేస్తాం. మరి ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? టోపోగ్రఫీ, క్లైమేట్. ఫిజికల్ ఫ్యాక్టర్స్ చూస్తే మనం క్లియర్గా ఇక్కడ టోపోగ్రఫీ, క్లైమేట్, సాయిల్ టైప్స్ వీటిని బట్టి ఉంటుంది అనమాట. మరి హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఏంటి? హ్యూమన్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే పాపులేషన్ డెన్సిటీ, టెక్నాలజికల్ క్యాపబిలిటీ అండ్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్. వీటి ద్వారా మనం ఈ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ అనేది డిసైడ్ చేస్తాం. మరి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2 పై చార్ట్స్ అనేవి ఇచ్చారు. ఏంటిది ఎక్స్ప్లెయిన్ చేసేది మనకి పై చార్ట్స్ అని అంటే ఇక్కడ మనకి 1960-61లోను 2019-20లోను 1960-61లోను 2019-20లోను ఈ ల్యాండ్ యూజ్ కేటగిరీస్ అనేవి ఎలా మారినాయి, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది పై చార్ట్ ఇచ్చాడు. సేమ్ కలర్స్ ఇచ్చాడు. అక్కడ ఇక్కడ కూడా చూడండి ఆ కలర్, ఒక్కొక్క కలర్ ఏం చెప్తుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చాడు అనమాట. ఇక్కడ మనం చూస్తే ఈ 45.26 ఉంది కదా, ఇక్కడ మనకి 45.26 ఉంది కదా, ఇది నెట్ జోన్ ఏరియా అనమాట. నెట్ జోన్ ఏరియా మనకి ఇచ్చాడు చూడండి, నెట్ జోన్ ఏరియా అని అది ఇండికేట్ చేస్తుంది. ఇది 1960-61లో 45.26 ఉంది. ఇక్కడ మనకి 2019-20లో 45.64 ఉందన్నమాట. అంటే కొంచెం పెరిగింది, చాలా తక్కువే పెరిగిందని చెప్పొచ్చు. అలాగే మనకి ఫారెస్ట్కి సంబంధించిన చూడండి 1960-61లో 18.11 ఉంటే ఇక్కడ 2019-20లో 23.41 ఉంది. ఇలా కొన్ని పెరిగినాయి, కొన్ని తగ్గినాయి అనమాట. ఇవన్నీ మనం చూస్తే అలా మనం దీని గురించి ఒకసారి క్లియర్గా చూడాలి. నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి
మన టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఎంత ఇండియాకి సంబంధించి 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. కానీ మనకి ల్యాండ్ యూజ్ డేటా అనేది అంతా ఉందా అంటే లేదు. ఓన్లీ 93% సంబంధించిన జియోగ్రఫికల్ ఏరియాకి మాత్రమే ఉంది. ఎందుకనంటే ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ కొన్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్, అస్సాం కాకుండా మిగతావి, అలాగే జమ్మూ కాశ్మీర్లో మనకి పాకిస్తాన్, చైనా ఆక్యుపైడ్ ఏరియాస్, ఇవి సరిగ్గా సర్వే చేయడానికి కుదరలేదు అనమాట. అందుకే మనకి 93% ఆఫ్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియా మాత్రమే ఇక్కడ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఈ ల్యాండ్ అనేది పర్మనెంట్ పాస్చర్లో ఉన్న ల్యాండ్ కూడా డిక్రీజ్ అయింది. మరి ఏ విధంగా మనం క్యాటిల్ పాపులేషన్ని గ్రేజింగ్ చేస్తామని చెప్పి మనకి ఇక్కడ ఒకటి అడిగాడు అనమాట. అలాగే మనకి ఇక్కడ మనం క్లియర్గా చూస్తే ఇండియాలో నెట్ జోన్ ఏరియా అనేది మనకి కొంచెం పెరిగింది. కానీ మనం ఇక్కడ నెట్ జోన్ ఏరియాలో మనం ఇక్కడ చూడండి క్లియర్గా నెట్ జోన్ ఏరియాలో మనం కొన్ని ఇంక్లూడ్ చేయలేదు. అవి కనుక ఇంక్లూడ్ చేస్తే అంటే ఏమి ఇంక్లూడ్ చేయలేదు ఇక్కడ చూడండి. కరెంట్ ఫాలో, మోస్ట్ ఆఫ్ ద అదర్ దాన్ కరెంట్ ఫాలో ల్యాండ్స్ ఆర్ ఎయిదర్ ఆఫ్ పూర్ క్వాలిటీ అండ్ ద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ సచ్ ల్యాండ్ ఈజ్ వెరీ హై. ఏదైతే కరెంట్ ఫాలో కంటే అదర్ దాన్ ల్యాండ్స్ ఉన్నాయని అనుకున్నాం కదా, అంటే అదర్ దాన్ కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటే ఏమనుకున్నాం, 1 year నుండి 5 years వరకు వదిలేసే ల్యాండ్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. అవి పూర్ క్వాలిటీతో ఉండడం వల్ల వాటికి సంబంధించిన కల్టివేషన్ చేయడం కూడా కాస్ట్ ఎక్కువ అవడం వల్ల వాటిని మనం ఇంక్లూడ్ చేయకుండా సపరేట్గా ఇచ్చాం కదా. వాటిని ఒకవేళ ఇంక్లూడ్ చేసి ఉంటే అదేమవుద్ది, ఎన్ఎస్సి అనేది 54%కి పెరుగుద్ది అని చెప్పేసి ఇచ్చారనమాట. మనం వాటిని ఇంక్లూడ్ చేయాల. అలాగే ఎన్ఎస్సి అనేది స్టేట్స్ వైజ్ చూసినప్పుడు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇక్కడ మనకి టోటల్ జియోగ్రఫికల్ ఏరియాలో పంజాబ్, హర్యానా చూస్తేనేమో 80% ఎన్ఎస్సీ ఉంటుంది. కానీ అరుణాచల్ ప్రదేశ్లో చూస్తే లెస్ దాన్ 10% ఉంటుంది అనమాట. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, అలా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇలాంటి వాటిలో చూస్తే ఆ నెట్ జోన్ ఏరియా అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫారెస్ట్ ఏరియా అనేది ఇండియాలో ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ ఉంది. మనం ఏమనుకున్నాం, నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952 ప్రకారం 33% ఆఫ్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఫారెస్ట్ ఉండాలి అని అనుకున్నాం. కానీ మనకి ఎంత ఉంది ఇప్పుడు చూడండి క్లియర్గా, మనకి 23.41%, అంటే అప్రాక్సిమేట్లీ 10% ఇంకా తక్కువగానే ఉంది మనకి. ఇది ఎకనాలజికల్ బ్యాలెన్స్కి చాలా ఇంపార్టెంట్. కానీ ఫారెస్ట్ని ఇంకా మనం పెంచాల్సిన అవసరం అయితే చాలా ఉందన్నమాట. ఫారెస్ట్ అనేవి ఫారెస్ట్లో ఉండే పీపుల్కి లివ్లీహుడ్కి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అలాగే వైల్డ్ లైఫ్ పెరగడానికి చాలా ఇంపార్టెంట్. అవన్నీ చూసుకోవాలి. అలాగే మనకి నాన్ అగ్రికల్చర్ యూజెస్కి యూజ్ చేస్తున్న ఏరియాస్ కూడా పెరిగినాయి. ఎందుకని, రోడ్స్, రైల్వేస్, ఇండస్ట్రీస్ ఇవన్నీ మనం పెంచడం వల్ల, సెటిల్మెంట్స్ పెరగడం వల్ల అలా పెరిగింది అనమాట. నెక్స్ట్ ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్. ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్ దీని గురించి మనం చూస్తే, ఇప్పుడు మనం ల్యాండ్ అనేది మనం ఎలా షేర్ చేసుకున్నాం, మనం పాస్ట్ జనరేషన్స్తో మనం షేర్ చేసుకున్నాం. అలాగే మన ఫ్యూచర్ జనరేషన్స్తో కూడా మనం షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూడండి, ల్యాండ్ అనేది మనకి బేసిక్ నీడ్స్ కోసం చాలా ఇంపార్టెంట్. షెల్టర్ కోసం, ఫుడ్ కోసం, షెల్టర్ కోసం, క్లాతింగ్ కోసం ఈ ల్యాండ్ నుండి మనం తీసుకుంటున్నాం. అలాగే హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి ల్యాండ్ డిగ్రేడేషన్కి చాలా కారణమవుతున్నాయి. ఏ విధంగా అంటే ల్యాండ్ డ్యామేజ్ చేస్తున్నాయి. ఎలా, ఓవర్ గ్రేజింగ్, మైనింగ్, క్వారింగ్, డిఫారెస్టేషన్, వీటి ద్వారా ల్యాండ్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. మరి ఏ విధంగా డిగ్రేడ్ అయిపోతుంది, ఇక్కడ మనకి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్లో, ఒడిస్సా ఇక్కడ ఏమవుతుందంటే డిఫారెస్టేషన్ ఎందుకు చేస్తున్నారు, డిఫారెస్టేషన్ మైనింగ్ కోసం డిఫారెస్టేషన్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ల్యాండ్ డిగ్రేడేషన్ జరుగుతుంది. అలాగే మనకి స్టేట్స్ లైక్ గుజరాత్, రాజస్థాన్, ఈ పారాగ్రాఫ్లో చూడండి, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర చూస్తే ఇక్కడ ఓవర్ గ్రేజింగ్ అనేది ఇక్కడ మెయిన్ రీజన్ ల్యాండ్ డిగ్రేడేషన్కి. అలాగే మనకి ఉత్తరప్రదేశ్, ఇక్కడ చూడండి, పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, ఇక్కడ ఏం జరుగుతుంది, ఓవర్ ఇరిగేషన్ అనేది ల్యాండ్ డిగ్రేడేషన్ అవ్వడానికి కారణం అవుతుంది. ఇలా ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఓవర్గా ఇవన్నీ చేయడం వల్ల ల్యాండ్ డిగ్రేడ్ అయిపోతుంది. ఇవన్నీ మనకి ల్యాండ్ డిగ్రేడేషన్కి మెయిన్గా రీజన్స్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ల్యాండ్ డిగ్రేడేషన్ మరి ఎలా తగ్గించాలి, ఈ ప్రాబ్లమ్స్ ఎలా మనం రెక్టిఫై చేయాలి అనేది చూస్తే, ఎఫారెస్టేషన్ అంటే ఏంటి, చూడండి, చెట్లను పెంచడం, ఎఫారెస్టేషన్. అలాగే మనకి గ్రేజింగ్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం, అలాగే షెల్టర్ బెల్ట్స్, షెల్టర్ బెల్ట్స్ ఆఫ్ ప్లాంట్స్, అంటే ప్లాంట్స్ని షెల్టర్ బెల్ట్స్ లాగా ఈ ల్యాండ్కి చుట్టుపక్కల ప్లాంటింగ్ ఆఫ్ షెల్టర్ బెల్ట్స్ అన్నాడు అందుకే. అలాగే మనకి ఓవర్ గ్రేజింగ్ మీద కంట్రోలింగ్ అనేది తీసుకురావడం, శాండ్ డ్యూన్స్ని వాటి చుట్టూ థోర్ని బుషెస్ని పెంచడం ద్వారా ఆ డ్యూన్స్ అనేవి అటు ఇటు వెళ్లకుండా వాటిని కాపాడడం, ఇవి మనకి ల్యాండ్ డిగ్రేడేషన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన మెజర్స్ అన్నమాట.
ఇవి జరుగుతున్నాయి. నెక్స్ట్ మనకి ఇండస్ట్రియల్ ఏరియాస్, సబర్బన్ ఏరియాస్లో ల్యాండ్ డిగ్రేడేషన్ తగ్గించడం కోసం ఏం చేయాలి? ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ని, వేస్ట్ని మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తర్వాత మాత్రమే బయటకు రిలీజ్ చేయాలి. అప్పుడు ల్యాండ్ డిగ్రేడేషన్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ మనకి సాయిల్ యాజ్ రీసోర్స్, సాయిల్ని ఒక రీసోర్స్గా చూడాలి. ఇక్కడ మనం క్లియర్గా చూసిన సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్స్ అని చెప్పొచ్చు. సాయిల్ అనేది రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్సెస్ కదా, ఇది ప్లాంట్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే లివింగ్ ఆర్గానిజమ్స్ని సపోర్ట్ చేస్తుంది, భూమి మీద ఉండేవన్నీ కూడా, ఎర్త్ మీద, ఇవన్నీ చెప్పొచ్చు మనం. అలాగే సాయిల్ అనేది ఒక లివింగ్ సిస్టమ్ అని అంటాం. ఇది కొన్ని సెంటీమీటర్స్ డెప్త్ సాయిల్ ఫామ్ అవడానికి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అనేది పడుతుంది. అలాగే రిలీఫ్, పేరెంట్ రాక్, బెడ్ రాక్, క్లైమేట్, వెజిటేషన్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అనేవి మనకి సాయిల్ ఫార్మేషన్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. ఏంటి సాయిల్ ఫార్మేషన్ ఫ్యాక్టర్స్? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్ అంటే రిలీఫ్, పేరెంట్ రాక్ ఆర్ బెడ్ రాక్, క్లైమేట్, వెజిటేషన్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అని అంటారు. అవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకి? ఇక్కడ చూడండి, క్లియర్గా ఉన్నాయి మనకి. రిలీఫ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ మనకి చేంజెస్ ఇన్ టెంపరేచర్, యాక్షన్ ఆఫ్ రన్నింగ్ వాటర్, విండ్, గ్లేషియర్స్, యాక్టివిటీస్ ఆఫ్ డీకంపోజర్స్ ఎట్సెట్రా కంట్రిబ్యూట్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ ఇక్కడ చెప్పొచ్చు. ఇది నెక్స్ట్ కెమికల్ అండ్ ఆర్గానిక్ చేంజెస్ విచ్ టేక్ ప్లేస్ ఇన్ ద సాయిల్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఒక సాయిల్లో కెమికల్, ఆర్గానిక్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి సాయిల్ అనేది ఒక ఆర్గానిక్ మ్యాటర్, దాన్ని హ్యూమస్ అంటాం మనం. అలాగే ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ ఇవన్నీ కన్సిస్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సాయిల్ ఫార్మేషన్, ఇక్కడ చూడండి సాయిల్ ఫార్మేషన్కి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ని తీసుకుని, అలాగే సాయిల్ యొక్క కలర్ని బట్టి, థిక్నెస్ని బట్టి, టెక్స్చర్, ఏజ్, కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ని బట్టి సాయిల్స్ని మనకి ఇంపార్టెంట్గా ఇండియాలో కొన్ని టైప్స్గా క్లాసిఫికేషన్ చేశారన్నమాట. ఈ క్లాసిఫికేషన్ అనేది మనం చూస్తే ఇక్కడ అది ఫస్ట్ మనకి అల్యూవియల్ సాయిల్స్. ఈ అల్యూవియల్ సాయిల్స్ని చూస్తే మనం ఇక్కడ మొత్తం నార్థన్ ప్లెయిన్స్ అంతా కూడా అన్నీ కూడా అల్యూవియల్ సాయిల్తోనే ఉంటుంది అనమాట. నార్థన్ ప్లెయిన్స్, ఈ నార్థన్ ప్లెయిన్స్ ఎలా ఫామ్ అయినాయి మనం చెప్పుకున్నాం కదా 9th క్లాస్లో. ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర ఈ 3 రివర్స్ తీసుకొచ్చిన డిపాజిట్స్, వీటి ద్వారా వచ్చిన డిపాజిట్స్ ఏదైతే సాయిల్ డిపాజిట్ అవడం ద్వారా ఈ అల్యూవియల్ సాయిల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇవి మనకి ఒక నేరో కారిడార్ ద్వారా మనకి రాజస్థాన్, గుజరాత్ వైపు కూడా షిఫ్ట్ అయినాయి. దీన్ని మనం మ్యాప్లో చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఈ లైట్ గ్రీన్లో ఉన్నది ఇక్కడ నుంచి చూడండి, ఒక నేరో కారిడార్ ద్వారా మనకి రాజస్థాన్ మీదుగా గుజరాత్ కూడా వెళ్ళేది అనమాట. ఈ నార్థన్ ప్లెయిన్స్లో ఉన్న సాయిల్స్ ఇవి. అయితే ఈ సాయిల్ సంబంధించి రివర్ వ్యాలీస్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సాయిల్ పార్టికల్స్ ఇవన్నీ ఉంటాయి, శాండ్గా, సిల్ట్గా, క్లేగా, ఇలా డిఫరెంట్ ప్రపోర్షన్స్లో ఈ సాయిల్ అనేది ఉంటుంది మనకి. వీటిని మనం చాలా పిడ్మాంట్ ప్లెయిన్స్లో, అంటే పిడ్మాంట్ ప్లెయిన్స్ అంటే ఏంటి? ఫుట్ హిల్స్ అని చెప్పచ్చు. ఫుట్ హిల్స్ ప్లెయిన్స్లో వీటిని మనం ఏమంటాం? దువార్స్, చోస్, టెరాయిస్ అని అంటాం అనమాట ఈ రీజన్స్లో. అలాగే మనకి ఈ సైజుని బట్టి, సైజ్ సంగతి పక్కన పెడితే ఇక్కడ సాయిల్ అనేది మనకి ఏజ్ని బట్టి కూడా డివైడ్ చేస్తాం. ఈ బేసిస్ మనం క్లాసిఫై చేస్తాం దీన్ని అల్యూవియల్ సాయిల్. ఏ విధంగా? ఓల్డ్ సాయిల్ని మనం ఏమంటామనంటే బంగర్ అంటాం. ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ని బంగర్ అంటాం. అలాగే న్యూ అల్యూవియల్ సాయిల్, ఫ్లడ్ ప్లెయిన్స్ ద్వారా ఎవ్రీ ఇయర్ న్యూగా అల్యూవియల్ సాయిల్ మళ్ళీ ఫామ్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని మనం ఏమంటాం? ఖాదర్ అని అంటాం. ఇక్కడ బంగర్ సాయిల్ అనేది ఎక్కువ కాంకర్తో ఉంటుంది అనమాట, కాంకర్ మాడ్యూల్స్ ఉంటుంది. అలాగే ఖాదర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఖాదర్లో ఎక్కువ ఫర్టైల్ పార్టికల్స్ అనేవి, సాయిల్ పార్టికల్స్ అనేవి ఉంటాయి బంగారు కంటే కూడా. అందుకే ఖాదర్ని మనం మోర్ ఫర్టైల్ అని అంటాం బంగారు కంటే కూడా. నెక్స్ట్ అల్యూవియల్ సాయిల్స్ అనేవి ఓవరాల్గా చూస్తే వెరీ ఫర్టైల్ సాయిల్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి దీంట్లో పొటాష్, ఫాస్ఫారిక్ యాసిడ్, లైమ్ అనేది మంచి కావాల్సిన క్వాంటిటీలో ఉంటాయని చెప్పొచ్చు. అలాగే ఇది మనకి షుగర్ కేన్కి, ప్యాడీ, వీట్, అదర్ సిరియల్ క్రాప్స్, పల్సెస్కి, వీటన్నిటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈయన ఎక్కువ ఫెర్టిలిటీ ఉండడం వల్ల ఈ రీజన్స్ అనేవి బాగా కల్టివేషన్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఎక్కువ పాపులేటెడ్ అయ్యి ఉంటాయి అనమాట, డెన్సిలీ పాపులేటెడ్ ఏరియాస్ అని ఉంటాయి. మనం చూడండి నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్, బీహార్ అన్ని ఏరియాస్ చూస్తే ఇక్కడ ఎక్కువ పాపులేషన్ అనమాట ఉంటుంది అనమాట. మనకి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆ రీజియన్స్లో. అలాగే మనకి నెక్స్ట్ ఎక్కడైతే మనకి వాటర్ అనేది తక్కువగా ఉంటాయో ఆ ఏరియాస్లో ప్రాపర్ ట్రీట్మెంట్ ద్వారా, ఒక ఇరిగేషన్ ద్వారా వీటిని చేస్తూ ఉంటారు అన్నమాట కల్టివేషన్ అనేది. నెక్స్ట్ బ్లాక్ సాయిల్స్. బ్లాక్ సాయిల్స్ని ఇది మనకి ఎందుకు బ్లాక్ సాయిల్స్ అంటాం? కలర్ బ్లాక్గా ఉంటుంది. దాంతోపాటు వీటిని రెగూర్ సాయిల్స్ అని కూడా అంటాం. అంటే జిగురుగా ఉంటాయి అన్నమాట ఈ సాయిల్ కొంచెం. అలాగే దీన్ని మనం
ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాస్లో బంకమట్టి అని కూడా పిలుస్తాం అన్నమాట దీన్ని. ఈ బ్లాక్ సాయిల్ అనేది మనకి కాటన్ గ్రో అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది, అందుకే దీన్ని బ్లాక్ కాటన్ సాయిల్ అంటాం. అయితే ఇది మనకి క్లైమేటిక్ కండిషన్స్ ద్వారా పేరెంట్ రాక్ మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. ఈ టైప్ ఆఫ్ సాయిల్ అనేది మనకి డెక్కన్ ట్రాప్ రీజియన్లో మొత్తం నార్త్ వెస్ట్ డెక్కన్ ప్లాట్యూ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఇది లావా ఫ్లో అవ్వడం ద్వారా వచ్చిన సాయిల్ అని చెప్పేసి ఫామ్ అయిన సాయిల్ అని మనం అనుకుంటాము. అలాగే మనకి మహారాష్ట్ర, సౌరాష్ట్ర, మాల్వా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ మొత్తం సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఎలా గోదావరి, కృష్ణా సంబంధించిన వ్యాలీస్ వీటన్నిటి కూడా ఈ బ్లాక్ సాయిల్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ బ్లాక్ సాయిల్ చూడండి మీరు క్లియర్గా, ఇది మన అందరికీ తెలుసు ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో ఉంటుంది. ఇది మనకి బాగా సమ్మర్లోనేమో ఇలా మొత్తం పగుళ్ళు వచ్చేసినట్టుగా ఇలా ఉంటుంది అనమాట. తర్వాత కొంచెం వర్షం పడింది అనుకోండి మొత్తం మళ్ళీ స్టిక్కిగా అయిపోద్ది అనమాట ఇదంతా కూడా. బ్లాక్ సాయిల్ ఇది. అండ్ దీన్ని మనం బ్లాక్ సాయిల్స్ని మనం క్లే మెటీరియల్తో ఫామ్ అయిందని అంటాం కదా. ఇక్కడ చూడండి, దే ఆర్ వెల్ నోన్ ఫర్ దేర్ కెపాసిటీ టు హోల్డ్ మాయిశ్చర్. ఇది మాయిశ్చర్ని హోల్డింగ్ చేస్తుంది అనమాట సాయిల్ అనేది. అలాగే దీంట్లో సాయిల్ న్యూట్రిషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం, పొటాషియం, లైమ్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఈ సాయిల్లో మనకి ఉంటాయి. ఇక్కడ మనం చూడండి, ఈ బ్లాక్ సాయిల్ రీజియన్ అనేది ఈ డెక్కన్ ఏరియాకి సంబంధించింది అంతా కూడా మనకి బ్లాక్ సాయిల్ రీజియన్ అనమాట ఎక్కువగా. ఇలా అక్కడక్కడ కొన్ని ఏరియాస్లో ఇవన్నీ కూడా బ్లాక్ సాయిల్ అనేది మనకి ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఈ సాయిల్స్ అనేవి మనకి ఫాస్ఫరిక్ కంటెంట్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. ఇక్కడ హాట్ వెదర్ వచ్చినప్పుడు డీప్ క్రాక్స్ అనేవి వస్తాయి చూసారు. దే డెవలప్ డీప్ క్రాక్స్ డ్యూరింగ్ హాట్ వెదర్, ఇట్స్ హెల్ప్స్ ఇన్ ద ప్రాపర్ ఎరేనేషన్ ఆఫ్ సాయిల్. ఇక్కడ ఈ సాయిల్స్ అనేవి దీస్ సాయిల్స్ ఆర్ స్టిక్కీ అండ్ వెట్ అండ్ డిఫికల్ట్ టు వర్క్ ఆన్ అన్లెస్ tilled immediately after the first shower during the pre-monsoon period. ఇవి మనకి వర్షం పడితే దానిలో నడవడానికి కానీ వాటిని టిల్లింగ్ చేయడం కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు, సన్నగా ఫస్ట్ చినుకు కొంచెం పడగానే మన వాళ్ళు ఏం చేస్తారు, మాన్సూన్ స్టార్ట్ అవ్వకముందే వాటిని టిల్లింగ్ అనేది చేసేస్తారు అనమాట. నెక్స్ట్ రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్. రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ విషయానికి వస్తే ఈ రెడ్ సాయిల్స్ అనేవి మనకి క్రిస్టలైన్ ఇగ్నియస్ రాక్స్ నుండి లో రెయిన్ఫాల్ ఏరియాస్లో ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవి మన ఈస్టర్న్ సదరన్ పార్ట్స్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూస్లో ఎక్కువ మనకి రెడ్ సాయిల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ ఒడిస్సా, ఛత్తీస్గఢ్, సదరన్ పార్ట్స్ ఆఫ్ మిడిల్ గంగా ప్లెయిన్ along with the Piedmont zones of Western Ghats. These soils develop reddish color due to diffusion of iron in crystalline and metamorphic rocks. ఈ రెడ్ సాయిల్స్ అనేవి మనకి ఏ రీజియన్స్ లోనే మనకి క్లియర్గా చెప్పాడు. అలాగే మనకి ఇది అసలు రెడ్ కలర్లో ఎందుకు ఉంటుంది అని చెప్పానంటే ఐరన్ డిఫ్యూజన్ వల్ల, అంటే ఐరన్ పార్టికల్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయిపోయి ఉండడం వల్ల ఇదేంటి రెడ్డిష్ కలర్లో ఉంటుంది అనమాట. అయితే ఇది మనకి మరి ఎల్లో అని ఎందుకన్నా, కొంచెం హైడ్రేటెడ్ ఫామ్లో ఉన్నప్పుడు, అంటే ఈ సాయిల్ కొంచెం తడిసినప్పుడు లైట్ ఎల్లోయిష్గా వస్తాయి కదా, రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ అని మనం ఉంటాం. నెక్స్ట్ లాటరైట్ సాయిల్. లాటరైట్ సాయిల్ విషయానికి వస్తే ఇది లాటరైట్ అనే వర్డ్ మనకి లాటిన్ వర్డ్ లాటర్ నుండి వచ్చింది. దాని అర్థం అక్కడ బ్రిక్ అనమాట. ఇక్కడ లాటరైట్ సాయిల్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, ఇక్కడ ఎక్కడెక్కడ డెవలప్ అవుతుంది, ట్రాపికల్, సబ్ ట్రాపికల్ క్లైమేట్లో డెవలప్ అవుతుంది. అయితే ఆల్టర్నేట్గా వచ్చే వెట్ సీజన్, డ్రై సీజన్ ద్వారా ఇది మనకి లాటరైట్ సాయిల్ అనేది డెవలప్ అవుతూ ఉంది. ఈ సాయిల్ అనేది మనకి లీచింగ్ వల్ల ఫామ్ అవుతుంది. హెవీ రెయిన్ వల్ల వచ్చే లీచింగ్ వల్ల ఈ సాయిల్ అనేది దాని యొక్క రిజల్ట్గా ఫామ్ అవుతుంది అనమాట. లాటరైట్ సాయిల్ అనేది మోస్ట్లీ డీప్ టు వెరీ డీప్ అన్నాడు. ఇక్కడ చూడండి, లాటరైట్ సాయిల్ అనేది మనకి ఇచ్చారు. ఇక్కడ లీచింగ్ వల్ల స్లోప్లో అదంతా ఫామ్ అయిపోయి దాని రిజల్ట్ వల్ల అది ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఎసిడిక్ అని అంటాం. ఇక్కడ మనకి ప్లాంట్ న్యూట్రియంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలాగే మనకి సదరన్ స్టేట్స్లో ఇవన్నీ సాయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్ రీజియన్స్లో మహారాష్ట్ర, ఒడిస్సా, అలాగే మనకి వెస్ట్ బెంగాల్లోని కొన్ని పార్ట్స్లో, నార్త్ ఈస్ట్ రీజియన్స్లో కూడా ఈ సాయిల్ అనేది ఉందన్నమాట మనకి. అయితే ఈ సాయిల్ డెసిడియస్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇది హ్యూమస్ రిచ్ ఉంటుంది. ఎందుకంటే హ్యూమస్ అంటే ఏంటి, ప్లాంట్ రిమైన్స్ కదా, ప్లాంట్ రిమైన్స్ వీటిని హ్యూమస్ అని అంటాం కదా. ఇది అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ. అలాగే ఇక్కడ మనకి వెజిటేషన్ అనేది అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇది సెమీ ఆరిడ్ ఎన్విరాన్మెంట్లో మాత్రం హ్యూమస్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఇది ఎరోజన్కి, డిగ్రేడేషన్కి ఎక్కువ కారణం అవుతుంది, ఎందుకంటే దాని ల్యాండ్స్కేప్ వల్ల. అలాగే కొన్ని అప్రోప్రియేట్ సాయిల్ కన్జర్వేషన్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేయడం ద్వారా ఇక్కడ పర్టికులర్గా కర్ణాటక, కేరళ, తమిళనాడులోని హిల్లీ ఏరియాస్లో ఈ సాయిల్ అనేది టీ అండ్ కాఫీ కల్టివేషన్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే రెడ్ లాటరైట్ సాయిల్స్ తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, కేరళలో ఇవి క్యాష్యూ నట్ క్రాప్స్ బాగా సూటబుల్ అని చెప్పొచ్చు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ యారిడ్ సాయిల్స్. యారిడ్ సాయిల్స్ విషయానికి వస్తే యారిడ్ సాయిల్స్ అనేవి మనకి రెడ్ టు బ్రౌన్ ఇన్ కలర్లో ఉంటాయి.
ఆరిడ్ సాయిల్స్ అనేవి మనకి రెడ్ టు బ్రౌన్ ఉంటాయి కలర్లో. అలాగే ఇవి జనరల్గా శాండీగా ఉంటాయి, సెలైన్గా ఉంటాయి. ఆరిడ్ సాయిల్స్ అనేది పొడి నేలలు, డ్రై ల్యాండ్స్, డ్రై సాయిల్స్ అనమాట ఇవి. అయితే ఇక్కడ కొన్ని ఏరియాస్లో సాల్ట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం, కామన్ సాల్ట్ అనేది కూడా దీని ద్వారా వాటర్ ఎవాపరేటింగ్ చేసి తయారు చేయడం. ఈ డ్రై క్లైమేట్ వల్ల ఏమవుతుందంటే, హై టెంపరేచర్ డ్రై క్లైమేట్ వల్ల ఎవాపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ హ్యూమస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, మాయిశ్చర్ అనేది ఉండదు. అలాగే దీనికి సంబంధించిన లో హారిజాన్స్లో కంకర్ అనేది ఉండడం వల్ల ఇక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరగకపోవడం, కంకర్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటి హారిజెంటల్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫిల్ట్రేషన్ జరగక వాటర్ అనేది ఉండదన్నమాట బాటంలో. అలాగే మనకి ప్రాపర్ ఇరిగేషన్ అనేది కనుక ఇక్కడ మనం ఇవ్వగలిగితే కొంతవరకు కల్టివేషన్ అనేది చేయొచ్చు అనమాట వెస్ట్రన్ రాజస్థాన్ అలాంటి ఏరియాస్లో. నెక్స్ట్ ఫారెస్ట్ సాయిల్స్ విషయానికి వస్తే, ఈ సాయిల్స్ అనేవి మనకి హిల్లీ మౌంటేనియస్ రీజియన్స్లో ఎక్కువగా ఉంటే, ఇవి ఎక్కడైతే సఫిషియెంట్గా రెయిన్ఫాల్ ఉందో అక్కడ ఈ ఫారెస్ట్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయి. ఈ సాయిల్స్ అనేవి మనకి మౌంటైన్ ఎన్విరాన్మెంట్ దాన్ని బట్టి డివైడ్ అయి ఉంటాయి. ఈ లోమి, సిల్టీ అని అంటాం వ్యాలీ సైడ్స్లో. అప్పర్ స్లోప్స్లో మాత్రం కొంచెం కోర్స్ గ్రెయిన్గా ఉంటాయి అనమాట, కొంచెం రాళ్ళుగా అలాగా ఉంటాయి అనమాట. అయితే స్నో కవర్డ్ ఏరియాస్, హిమాలయస్ సంబంధించిన స్నో కవర్డ్ ఏరియాస్లో ఈ సాయిల్స్ అనేది ఎక్కువ డినరేషన్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ హ్యూమస్ అనేది తక్కువగా ఉండడం, కొంచెం ఎసిడిక్ అయి ఉండడం ఈ సాయిల్స్, ఇదనమాట వాటికి సంబంధించింది. అలాగే ఈ సాయిల్స్ మనకి వ్యాలీస్లో, రివర్ టెర్రసెస్లో పర్టికులర్గా కనబడుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ అల్యూవియల్ ఫ్యాన్స్ అనేవి కొంచెం ఫర్టైల్గా ఉంటాయి. అయితే నెక్స్ట్ సాయిల్ ఎరోజన్ అండ్ సాయిల్ కన్జర్వేషన్ మనం కొంచెం లాస్ట్కి వచ్చేసిన టాపిక్ ఇక్కడతో లెసన్ అయిపోతూ ఉంది. అయితే ఇప్పుడు సాయిల్ ఎరోజన్, సాయిల్ కన్జర్వేషన్ విషయానికి వస్తే, ఇక్కడ ద డెనిడేషన్ ఆఫ్ సాయిల్ కవర్ అండ్ సబ్సిక్వెంట్ వాషింగ్ డౌన్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ సాయిల్ ఎరోజన్. సాయిల్ ఎరోజన్ అంటే ఏంటి? సాయిల్ ఒక చోట నుండి ఇంకో చోటకి వెళ్ళిపోవడం, అది సాయిల్ వాష్అవుట్ అయిపోవడం అనమాట. చూడండి, డెనిడేషన్ ఆఫ్ సాయిల్ కవర్ అండ్ సబ్సిక్వెంట్ వాషింగ్ డౌన్ అంటే కొన్ని న్యాచురల్ ఫ్యాక్టర్స్ ద్వారా కానీ, హ్యూమన్ ఫ్యాక్టర్స్ ద్వారా కానీ సాయిల్ అనేది ఒక చోట నుండి ఇంకో చోటకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అది సాయిల్ ఎరోజన్ అని అంటాం మనం. ఈ సాయిల్ ఎరోజన్ అనేది సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఒక చోట ఎరోజన్ అయితే ఇంకో చోట అది ఫామ్ అవుతుంది, డిపాజిట్ అయ్యి ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తే దీనికి కారణాలు ఏంటి? హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్, కన్స్ట్రక్షన్, మైనింగ్, ఇవన్నీ హ్యూమన్ ఫ్యాక్టర్స్ అయితే, మరి న్యాచురల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి కదా. న్యాచురల్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే మనం ఇక్కడే ఉన్నాయి చూడండి. న్యాచురల్ ఫ్యాక్టర్స్ లైక్ విండ్, గ్లేషియర్, వాటర్ లీడ్ టు సాయిల్ ఎరోజన్. ఇవి సాయిల్ ఎరోజన్కి కారణాలు. మరి రన్నింగ్ వాటర్ కట్స్ త్రూ ద క్లే సాయిల్ మేక్స్ డీప్ ఛానల్స్ యాజ్ గల్లీస్. చూడండి, గల్లీ ఎరోజన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, గల్లీస్ అంటే సాయిల్ మామూలుగా ఇలాగ ఉంది, రన్నింగ్ వాటర్ వల్ల ఏమవుతుందంటే అక్కడ సాయిల్ నేను కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ ఫోర్స్కి ఆ సాయిల్ వేరే చోటుకి వెళ్ళిపోతూ ఉంటుంది, అలా గుంటలు పడిపోతాయి అనమాట. ఇది గల్లీ ఎరోజన్ అంటాం. అలాగే మనకి బ్యాడ్ ల్యాండ్ అంటాం. బ్యాడ్ ల్యాండ్స్ అంటే అది కల్టివేషన్కి పనికిరాని ల్యాండ్ ఏదైనా ఉందో అది బ్యాడ్ ల్యాండ్స్ అంటాం. చంబల్లో ఆ ల్యాండ్స్ మనం రెవైన్స్ అంటాం. రెవైన్స్ అంటే డీప్ నేరో వ్యాలీస్ అని చెప్పొచ్చు, వాటిని రెవైన్స్ అని అంటాం. అలాగే మనకి వాటర్ అనేది ఫ్లో అవుతూ పైన లేయర్నే షీట్గా తీసుకెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని మనం టాప్ సైడ్ అలా తీసుకెళ్ళిపోతే దాన్ని షీట్ ఎరోజన్ అని కూడా అంటాం. ఇక్కడ షీట్ ఎరోజన్ అంటాం దాన్ని మనం. అలాగే నెక్స్ట్ విండ్ ఎరోజన్ అని కూడా ఉంది మనకి. చూడండి, విండ్ బ్లోస్ లూజ్ సాయిల్ ఆఫ్ ఫ్లాట్ ఆర్ స్లోపింగ్ ల్యాండ్ నోన్ యాజ్ విండ్ ఎరోజన్. విండ్ బాగా బ్లో అయినప్పుడు దానివల్ల ఏమవుద్ది, ఆ సాయిల్ పార్టికల్స్ విండ్ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల ఒక చోట ఎరోజన్ జరుగుతుంది, ఇంకో చోట అది డిస్పోజల్ జరుగుతుంది. ఇది విండ్ ఎరోజన్ అంటాం. ఈ సాయిల్ ఎరోజన్ అనేది మెయిన్గా ఒక ఫార్మింగ్లో డిఫెక్టివ్ మెథడ్స్ వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రాంగ్ వేలో ప్లోవింగ్ అనేది చేశారనుకోండి, అంటే స్లోప్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్లోప్ ఉన్న ఏరియాకి ఇలాగే ప్లవింగ్ చేస్తే ఏమవుద్ది, ఆ వాటర్ అనేది ఇలా పడిన వాటర్ అనేది మనకి ఇలా కిందకు వచ్చేస్తుంది, దానివల్ల వాష్అవుట్ అయిపోద్ది. అదే కాంటూర్ ప్లవింగ్ అంటాం మనం. ఇప్పుడు ఈ స్లోప్ ఉంది, హిల్లీ ఏరియాస్, దీనికి సంబంధించి ఇలా గనక మనం ప్లవింగ్ చేస్తే వచ్చే వాటర్ కనుక దీంట్లోనూ పడడం వల్ల, ఈ కాంటూర్ ప్లవింగ్ వల్ల ఏమవుద్ది, అక్కడ సాయిల్ ఎరోజన్ అనేది జరగదు అనమాట, ఆల్మోస్ట్ జరగదు, ఆపచ్చు. అలాగే మనం ఇక్కడ అదే ఇచ్చాడు, దిస్ ఇస్ కాల్డ్ కాంటూర్ ప్లవింగ్ అంటాం. అలాగే మనం దీన్ని టెర్రస్ ఫార్మింగ్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు సాయిల్ ఎరోజన్ని. టెర్రస్ ఫార్మింగ్ ద్వారా ఏం చేస్తాం మనం, మెయిన్గా వెస్టర్న్ అండ్ సెంట్రల్ హిమాలయాస్లో టెర్రస్ ఫార్మింగ్ అనేది ఎక్కువ. వీటి ద్వారా ఏం చేస్తారు, ఆ హిల్స్ సంబంధించి స్టెప్స్గా దాన్ని కట్ చేసి, హిల్స్ని ఇలా స్టెప్స్గా కట్ చేసి ఈ టెర్రస్ ఫార్మింగ్ అనేది వీటిపైన చేస్తారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ మనకి large fields can be divided into strips of grasses are left to
గ్రో బిట్వీన్ ద క్రాప్స్. అంటే ఇక్కడ ఒక క్రాప్ ఉంది, ఇక్కడ ఒక క్రాప్, ఆ క్రాప్ మధ్యలో మళ్ళీ గ్రాస్, మళ్ళీ క్రాప్, మళ్ళీ గ్రాస్, ఇలా పెంచితే దాన్ని స్ట్రిప్ క్రాపింగ్ అని అంటాం. అలా గ్రాస్ వల్ల ఏమవుతుంది, ఆ గ్రాస్ అనేది ఆ విండ్ ఫోర్స్ని కంట్రోల్ చేస్తుంది. దానివల్ల అక్కడ కింద ఆ క్రాప్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇది విండ్ ఫోర్స్ని బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి విషయానికి వస్తే మనకి షెల్టర్ బెల్ట్స్ అంటాం. షెల్టర్ బెల్ట్స్ చూస్తే షెల్టర్ బెల్ట్స్ అంటే ఏంటి, రోస్ ఆఫ్ ట్రీస్ ఆర్ కాల్డ్ షెల్టర్ బెల్ట్స్. అంటే ఏ విధంగా షెల్టర్ బెల్ట్స్ ఏం చేస్తాయి, మనకి ఒక ల్యాండ్ మొత్తానికి ఈ చుట్టూ ఉన్న రోస్ ఇది మొత్తాన్ని కూడా షెల్టర్ బెల్ట్స్ లాగా ట్రీస్ అనేవి ప్లాంటింగ్ చేయడం ద్వారా ఆ మధ్యలో ఉన్న సాయిల్ మొత్తాన్ని అది పట్టుకుని ఉంటుంది అనమాట. అలా సాయిల్ ఎరోజన్ని కాపాడచ్చు. అలాగే రాజస్థాన్లో ఉండే శాండ్ డ్యూన్స్ ఉంటాయి, ఆ డ్యూన్స్ని మనం ఎరోజన్ కాకుండా చుట్టూ థోర్నీ బుషెస్ అనేవి పెంచి అవి మనం కాపాడచ్చు అన్నమాట. అలా మనం సాయిల్ ఎరోజన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా మనకి రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ లెసన్ అనమాట. మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ లెసన్ మళ్ళీ కలుద్దాం. మొత్తం లెసన్ అంతా చూడండి, చూస్తే కానీ అర్థమవుదు. ఇక్కడ మనకి ఈ మ్యాప్ కూడా ఒకసారి చూస్తే మనం ఇక్కడ మొత్తం మనకి ఇచ్చిన అన్ని 6 టైప్ ఆఫ్ సాయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చాడు. దీంట్లో మనకి ఎక్కువ గే సాయిల్ కనిపిస్తుంది, రెడ్ అండ్ ఎల్లో సాయిల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా ఒకసారి మ్యాప్ కొంచెం అబ్జర్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.